ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ ఉదయకాలన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేసుకుంటూ నేటి వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఒక దైవికమైన సంతోషభరితమైన కుటుంబ జీవితానికి నియమావళిగా చెప్పబడే వాక్య భాగం ఏది అని బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో 1-21 వచనాలు అని చెప్పొచ్చు. పౌలు దాదాపుగా ఇవే మాటలు మరలా ధృవీకరిస్తూ భార్యాభర్తల పాత్రలు దాంపత్య జీవితంలో ఏంటి అని వివరిస్తూ కొంచెం వివరణాత్మకంగా ఎఫెసీల పత్రిక 5వ అధ్యాయంలో మనకు 22-33 వచనాల్లో రాసినట్టుగా మనం చూస్తాం. Beloved in the Lord, I welcome you to this morning's meditation in the name of our Lord and Savior Jesus Christ. And I'd like you to just join me in meditating upon the scriptures this morning. The Holy Bible tells us that the manual for a godly and a happy family life is written in Colossians chapter 3 verses 1-21. Thereafter, Paul goes a little further and reasserts almost the same point of view, and as well as the roles of a husband and wife in a family life. And those can be found in Ephesians chapter 5 verses 22-33. Today, many families are falling apart due to lack of understanding of God's plan and purpose in bringing a man and a woman together as husband and wife. ఇదినా చాలా కుటుంబాలు దేవుడు ఎంచేత ఏ కారణాన్ని బట్టి ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని భార్యాభర్తలుగా తీసుకొచ్చాడో, దాని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అనేటువంటి అవగాహన రాహిత్యాన్ని బట్టి చాలా కుటుంబాలు ఇది నానా చీలిపోతుంటున్నాయి, పగిలిపోతుంటున్నాయి, పాడైపోతుంటున్నాయి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, దే సే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ బట్ కపుల్స్ ఆర్ లిటరలీ టర్నింగ్ దర్ ఫ్యామిలీస్ ఇన్ టు హెల్. వివాహం అనేది పరలోకంలో దేవుడిని నిర్ణయించింది అని చెప్పుకుంటారు, కానీ వాస్తవానికి చేతుల తమ కుటుంబ జీవితాన్ని, తమ దాంపత్య జీవితాన్ని అనేక మంది నరకప్రాయంగా మార్చుకుంటూ ఉంటున్నారు. ప్రియులారా, we see that today materialism, selfishness, ego, unreasonable expectations and lustful desires are leading to loveless and dissatisfied lives and ruining families. ఇదినా చాలా మంది కుటుంబ జీవితాల్లో భౌతికవాదం, స్వార్థం, అహం, అలాగే కామవాంఛ, అసమంజసమైనటువంటి కోరికలు, ఇవన్నీ కూడా సంతృప్తి లేనటువంటి జీవితాలు, సంతోషం లేని జీవితాలుగా కుటుంబ జీవితాలని మార్చేసి వాటిని పాడు చేసేవిగా మనం చూస్తుంటున్నాం. మనకందరికీ తెలుసు దేవుడు హవ్వను ఏ విధంగా సృష్టించాడని చూసినట్లయితే ఆదాము యొక్క తల ఎముకలో నుంచో పాదములలో ఎముక నుంచో తెలియదు నెత్తి మీద పెట్టుకుని ఆమెను పూజించడానికి, లేకపోతే కాళ్ళ కింద పెట్టి తొక్కడానికి. అయితే ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసి పక్కటెముకలో నుంచి హవ్వను దేవుడు సృష్టించాడని మనం దేవుని యొక్క గ్రంథంలో చూస్తాం. కాబట్టి పక్కటెముకల నుంచి సృష్టించబడినటువంటి హవ్వ జీవితకాలం అంతా కూడా తన భర్తతో కలిసి ఒక స్నేహితురాలుగా నడవాలని, జీవితాంతం వారిద్దరూ కలిసి స్నేహితులుగా కలిసి జీవించాలని దేవుడి యొక్క అనాది సంకల్పము, మహా గొప్ప ఉద్దేశం. అందుకే మలాకి గ్రంథంలో 2వ అధ్యాయంలో 14వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఒక స్త్రీ యొక్క పాత్ర తన పురుషునితో ఏ విధంగా ఉన్నదని చూసినట్లయితే తన పెనిమిటికి లేకపోతే తన భర్తకు తన తోటిది అన్న మాట చూస్తాం. Beloved, we know that Eve was not created from Adam's skull bone or a foot bone so that man can keep her on his head and worship her or stamp upon her and tread upon her under his feet. God made a deep sleep to fall upon Adam, and he created Eve out of his rib, which implies that both of them are supposed to walk together throughout their lives as friends, as companions. In Malachi chapter 2 verse 14 we see that God's word describes a woman or a wife as a companion of her husband. కాబట్టి భార్యాభర్తలు ఒకరికొకరు సహపాఠిగా
సహకారులుగా, స్నేహితులుగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో వివాహ సందర్భంగా వినిపించేటువంటి కొన్ని మాటలు ఈ యొక్క సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే వీ నీడ్ టు రిమైండెడ్ ఆఫ్ దీస్ థింగ్స్. దినాన చాలా కుటుంబాలకి వీటి పరమార్థం తెలియక కుటుంబాలను నరకప్రాయంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ మాటలు మీతో పంచుకోవాలని ఆత్మలో ప్రేరేపించబడి నేను మీ ముందుకు వస్తుంటున్నాను ప్రియులారా. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనకు 5 నుంచి 9 వచనాల్లో చూసినట్లయితే, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరంగా ఉందరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని పరిసయ్యులు ఆయన అడగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి ఒక ఆమెను లేకపోతే మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయించున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయించున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో ప్రభు సెలవిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ అక్కడ చెప్పినటువంటి మాటల్లో దాంపత్య జీవితంలో భార్యాభర్తల యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో అక్కడ వివరిస్తుంటున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను. ఆదికాండం 2వ అధ్యాయంలో 24వ వచనంలో రాయబడిన మాటల్ని ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే తల్లిని తండ్రిని విడనాడడం అని కాదు, వారిని త్రోసివేయడం అని కాదు, కానీ వారికన్నా ఎక్కువగా తన భార్యను పురుషుడు ప్రేమించాలి. వారి మాటల కన్నా ఎక్కువగా భార్య మాటలకి విలువ ఇవ్వాలి, తనని గౌరవించాలి, తనను ప్రేమించాలి. తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి స్థానం తల్లిదండ్రులది. వారిని ప్రేమించాలి, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి. నిన్నటి దినాన్ని విన్నాం. అయితే భార్యను కూడా విడనాడకూడదు, తన్ను హత్తుకోవాలనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ, దేవుడు జతపరిచినటువంటి వారిని ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదు. తల్లిదండ్రులే కానివ్వండి, కుటుంబీకులే కానివ్వండి, బంధుమిత్రులే కానీ, స్నేహితులే కానివ్వండి, సమాజంలో ఇంకెవరే కానీ భార్యాభర్తల మధ్యన చిచ్చులు రేపి వారిని వేరు చేయకూడదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఎందుకంటే ఆ విధంగా చేసినట్లయితే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది, వారు శాపగ్రస్తులు అవుతారని చెప్తూ పరిత్యాగ పత్రం గురించి కూడా పరిశీలన ఆయన పరీక్షించినప్పుడు మోషే ఒప్పుకున్నాడు కదా, డైవోర్స్ పేపర్స్ ఇవ్వచ్చని చెప్పి ఒప్పుకున్నాడు కదా, అంటే ఇదిగో మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ విధంగా అన్నాడు, కానీ ఆది నుంచి ఆ విధంగా జరగలేదు అని మాట అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయంలో 16వ వచనం మనం చూసినట్లయితే, దేవునికి పరిత్యాగం, ఒక వ్యక్తి తన భార్యను పరిత్యజించుట అది అసహ్యకరమైన కార్యముగా దేవుడు ఇచ్చినట్టుగా చూస్తాం. Beloved in the Lord, we see that in Gospel according to Matthew chapter 19 verses 5 to 9, Lord Jesus Christ describes the importance of marriage. How a man shall leave his father and his mother and hold fast to his wife, and then that the two shall become one flesh. He also goes on to say that what God has joined together, no man should separate. Even if a man has to divorce his wife, it should be on the grounds of sexual immorality and nothing else. ఒకవేళ ఎవడైనాను తన భార్యను విడనాడాలని ఇష్టపడినప్పటికీ కూడా అది జారత్వమును లేకపోతే వ్యభిచార నేరము మీదనే కానీ మరొక నేరము మీద కాదు. అది కూడా నేరస్థాపన చేసినంత మాత్రాన కాదు, రుజువుపరచబడినప్పుడు. కాబట్టి దినాన చాలా మంది తొందరపాటుకు గురవుతున్నటువంటి వారికి దేవుని మాటలు స్పష్టంగా ఈ విధంగా వినిపింపజేస్తుంటున్నాడు ప్రభునందు ప్రేమైన వారలారా. వాస్తవానికి ప్రపంచ దేశాల్లో మీకు తెలుసో తెలీదో కానీ ఫిలిప్పీన్స్ ఇస్ ది ఓన్లీ కంట్రీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ దట్ మేక్స్ ఇట్ ఇల్లీగల్ టు డైవోర్స్. డివోర్స్ ఇస్ ఇల్లీగల్ ఇన్ ఫిలిప్పీన్స్. మీరు నమ్ముతారో నమ్మకపోతారో నాకు తెలియదు, కానీ ప్రపంచ దేశాల్లో ఫిలిప్పీన్స్ దేశం ఒక్కటే చట్టరీత్యా విడాకులు తీసుకోవడం అనేది నేరము అని చెప్పి స్థాపించిన దేశం. కాబట్టి అక్కడ భార్యాభర్తలు జీవితకాలం అంతా ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా కలిసి జీవించాల్సిందే, విడాకులు మాత్రము తీసుకోవడానికి లేదు. దేవుని యొక్క పవిత్రమైనటువంటి వివాహం అనే వ్యవస్థను వారు ఆ విధంగా గౌరవించచ్చు, సన్మానించచ్చు, ఆ విధమైన చట్టాలు చేశారు. దే హ్యావ్ ఎస్పౌస్డ్ ద sanctity of the holy marriage that was instituted by God, and therefore such a law is promulgated in Philippines. The law espouses that sanctity. Love is a foundation for a successful and a happy married life. కుటుంబ జీవితము సంతోషంగాను విజయవంతంగా సాగాలంటే ప్రేమ దానికి పునాది. 1 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాలు చూసినట్లయితే పౌలు ప్రేమకున్నటువంటి అద్భుతమైన తత్వాలన్నీ కూడా వర్ణిస్తాడు. ఐ ఎంకరేజ్ యూ
all of you who are married couples to read those verses. బైబిల్ చదవకనే దేవుని వాక్యం తెలవదు కనుక తెలియదు కనుక దాన్ని చదవం కనుక మన కుటుంబ జీవితాలు, అనేక మంది కుటుంబ జీవితాలు ఈ విధంగా పాడైపోతూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైన సహోదర, పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖనాలు చదవండి. 1 కొరింథీ 13వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాల్లో ప్రేమకుండే తత్వాన్ని మీరు చదివినప్పుడు చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న మాటలకి ఈ విధంగా గొడవలు పడ్డము, దూరం అయిపోవడం అనేది ఏ భార్యాభర్తలు కూడా చేయరు. ప్రభునందు ప్రేమైన వారలారా, మెనీ టేక్ wedding vows while they are entering into holy matrimony, but they hardly remember them thereafter. చాలా మంది వివాహం చేసుకునేటప్పుడు వివాహ ప్రమాణాలు అంటారు. వాస్తవానికి ప్రమాణం అనకూడదు, వివాహ వాగ్దానాలు లేకపోతే నిబంధన అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఇంగ్లీష్లో వౌస్ అనే మాట చక్కగా వాడాడు. అక్కడ మనం ప్రమాణాలు చేసుకుంటాం. ఏమని ప్రమాణం చేస్తాము? నా జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను, కీడుకైనను, కలిమికైనను, లేమికైనను, వ్యాధి అందును, ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నిన్ను భార్యనిగా చేసుకుంటున్నాను అంటాం. జీవిత అంతం వరకు అంటే మనలను ఎడబాయి వరకు నేను ఈ విధంగా అన్ని అనుభవాల్లో కూడా నిన్ను విడువక, నిన్ను హత్తుకొని, నిన్ను ప్రేమించి, నిన్ను సంరక్షిస్తానని వాగ్దానం చేస్తాం. కొంతకాలానికి అవన్నీ మర్చిపోతాం. ఈనాడు అడగండి వివాహమైనటువంటి జంటల్ని, మీకు వివాహ దినాన్ని చేసుకున్న వాగ్దానాలు గుర్తున్నాయంటే చాలా మందికి గుర్తుండవు. అది కలిమి కలిమి అని బుర్రగోకుంటారు తప్ప దానికి మించి ఒక్క మాట గుర్తుండదు ప్రియులారా. అయితే వాస్తవానికి ఆ దినాన్ని చేసుకునే వాగ్దానాలు ఎవరితో చేసుకుంటాం తెలుసా? పురుషుడు స్త్రీతో, స్త్రీ పురుషుతో మాత్రమే కాదు, కానీ వారిరువురికి నడుమ ఆ దినాన సాక్షిగా ఉన్నటువంటి దేవునితో కూడా నిబంధన చేస్తున్నాం. ఆయనతో వాగ్దానం చేస్తున్నాం. దేవా, నీ సమక్షంలో సాక్ష్యం ఇదిగో ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాం. నువ్వే మా యొక్క వివాహ జీవితానికి సాక్షివి. యువర్ ఎ విట్నెస్ ఫర్ అవర్ మ్యారీడ్ లైఫ్. Therefore, we make a covenant between ourselves with you in between, that we shall never leave each other's company, whatever may be the situation in our life. మా జీవితంలో ఎటువంటి అనుభవం వచ్చినా కూడా మరణం మమ్మల్ని ఎడబాపేంత వరకు కూడా ఒకరిని ఒకరు మేము విడిచి ఉండమని చెప్పి వాగ్దానం చేసుకుంటాం. But many of us forget those vows. Today, for petty matters, couples are getting separated and ego stops them from reconciling. చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తలు ఈ దినాన దూరం అయిపోతుంటున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా అయిపోతుంటున్నారు. అనేక సంవత్సరాలు పెళ్ళైనా అర్థం చేసుకోలేని వారు ఉంటున్నారు. కొత్తగా పెళ్ళైనటువంటి వారు కూడా గ్రాహ్యం లేనటువంటి వారుగా ఉంటున్నారు. ఆ విధంగా చాలా మంది కుటుంబాలు ఆ విధంగా జరిగిపోతుంటున్నాయి. అయితే సమాధాన పడడానికి అహం అనేది అడ్డొస్తుంటుంది. నేను ఎందుకు తగ్గాలి, ఆమె తగ్గాలి, నేనెందుకు వెళ్ళాలి, అతడే రావాలి, ఇలాగా అహం అడ్డొచ్చి చాలా కుటుంబాలు కలవకుండా వాళ్ళని వేరు చేస్తున్నాయి. దానికి తగినట్టుగా కొంతమంది పక్క నుంచి ఆజ్యం పోసేటువంటి వారు ఉంటారు. మన మేలు కోరేవారుగానే మన కుటుంబీకుల నుంచి కొంతమంది కుటుంబాల్ని పాడు చేస్తుంటారు. తెలియకనే మూర్ఖత్వంతో పాడు చేసేవారు ఉంటారు. సచ్ పీపుల్ ఫర్గెట్ that if Christ had not come down as a human being, as a mortal human being, and reconciled us with God the Father, we would have been doomed without hope. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభుల వారే నరావతారిగా మన మధ్యకు వచ్చి తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధాన పరచకపోయి ఉన్నట్లయితే నిరీక్షణ లేకుండా మనం నాశనం అయిపోయేటువంటి వారు మనకు గుర్తు ఎరగని మూర్ఖులుగా ఉంటున్నారు అటువంటి వారు. కాబట్టి సమాధాన పరిచేవారుగా, ఒకరినొకరు సమాధాన పరుచుకునేవారుగా, పోతే పోయిందే ఉంది, నేను తగ్గిపోతే ఉంది, నా భార్య కదా అని భర్త వెళ్ళాలి. పోతే పోయిందని తగ్గిపోతే ఉంది, నా భర్తే కదా, నాలో సగభాగం కదా అని భార్య తగ్గించుకొని వెళ్ళినప్పుడు ఇద్దరు ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకున్నప్పుడు, రాజీ పడినప్పుడు సుఖవంతంగా జీవితం సాగుతుంది. కానీ అహం అనేది అడ్డు వస్తే మాత్రము జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. ప్రభునందు ప్రేమ వలన వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ రికన్సిలియేషన్. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సయోధ్యం ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది అని దేవుని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అంత మాత్రమే కాదు, కానీ యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనం చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను అంటూ ఆయన ప్రేమించి ఎక్కడో దూరాన ఉండిపోలేదు, కానీ ఆయన ప్రేమను కార్యరూపంలో చూపించాడు. ఏ విధంగా? తన ప్రియ కుమారుణ్ణి మన మధ్యకు తన ప్రాణం పెట్టుటకై పంపించాడు. మనం నశించకుండా జీవించాలని, మన నిత్య జీవితం కోసమై తన కుమారుని పంపించాడు. కాబట్టి లవ్ వితౌట్ యాక్షన్స్ ఇస్ నథింగ్, ఇట్ మీన్స్ నథింగ్. కాబట్టి హౌ మెనీ కపుల్స్ దీస్ డేస్ ఆర్ డెమోన్స్ట్రేటింగ్ యాక్షనబుల్ లవ్? మాటల్లో మాత్రమే కాకుండా తమ క్రియల్లో ప్రేమను చూపించేటువంటి వారుగా భార్యాభర్తలు ఉండాలనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అనేక దోషములు, అనేక పాపములు కప్పబడతాయి. పీపుల్ విల్ ఓవర్లుక్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్ వేర్ దెర్ ఇస్ లవ్. 1 పేతురు 4:8లోను, అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే పాపమును, అనేకమైన దోషములను ప్రేమ కప్పివేస్తుందన్న మాట మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, కానీ ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనం చూసినప్పుడు భర్తలు
భార్యల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలని, క్రీస్తు కూడా అటువలే తన సంఘం కొరకు ప్రాణం పెట్టాడని మరలా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇది నాన్న భర్తలు భార్యల ప్రాణాలు తీసుకోవటానికి, భార్యలు భర్తల ప్రాణాలు తీసుకోవటానికి నిలువున మెటఫారికల్గాను ఫిజికల్గా కూడా చూసినట్లయితే ప్రాణాలు తీసుకునే స్థితిలో ఉంటున్నారు కుటుంబాలు. ఆ విధంగా కాకుండా ఒకరికొకరు ప్రాణాలు పెట్టినంతగా ప్రేమించుకోవాలని దేవుని ఆజ్ఞ. ఇట్ ఈస్ నాట్ అ రిక్వెస్ట్, ఇట్స్ అ కమాండ్మెంట్. అండ్ హౌ మెనీ ఆర్ ఫాలోయింగ్ అనే విషయాన్ని ప్రభు ఇది నాన్న మనకు ప్రశ్నిస్తుంటున్నాడు. ప్రియులారా, చూడండి, పెళ్ళయ్యే వరకు కూడా ప్రేమలేఖలు రాసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఎప్పుడెప్పుడా అని చెప్పేసి పెళ్లి పత్రికలు పెళ్ళే సమయంలో వేసుకుంటారు. పెళ్ళైన తర్వాత విడాకుల పత్రాల కోసం తొందరపడుతుంటారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. అనేక మంది క్రైస్తవ కుటుంబాలు ఇది నా యొక్క స్థితిలోకి వెళ్ళిపోతుంటున్నాయి. కామన్ రీజన్, సాధారణమైన కారణం ఏంటో తెలుసా? చాలా మంది చెప్పేటువంటి కారణము, నేను ఆ విధంగా ఉంటుంది అనుకోలేదండి, పెళ్ళైన తర్వాత ఆమె నిజస్వరూపం తెలిసింది కాబట్టి ఐ కెనాట్ లివ్ విత్ హర్ ఎనిమోర్, ఐ కెనాట్ లివ్ విత్ హిమ్ ఎనిమోర్ అనేటువంటి మాట అంటారు. ఆ పెళ్లికి ముందు ఈ విధంగా ఉంటుంది అనుకున్నాను, ఆ విధంగా ఉంటాడు అనుకున్నాను, కానీ అలా లేడు, ఇలా లేడు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు, పురుషులు కానీ స్త్రీలు కానీ. హలో, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నీ భార్య లేకపోతే నీ భర్త ఏదో నువ్వు హోటల్కి వెళ్ళి ఒక డిష్ ఆర్డర్ చేసి నచ్చలేదు కాబట్టి తిరిగి పంపించేటువంటి పనికిమాలిన విషయం కాదది. భార్యాభర్తల అనుబంధం జీవితకాలం అంతా కలిసి జీవించాలని దేవుడు సంకల్పించాడు. వాగ్దానములు చేసుకున్నాం. ఐ వాంట్ టు రిమైండ్ యూ దట్ యువర్ స్పౌస్ ఇస్ నాట్ సమ్ రెస్టారెంట్ డిష్ దట్ యు ఆర్డర్డ్, డిస్లైక్డ్ అండ్ యూ వాంట్ టు రిటర్న్ ఇట్. నీకు నచ్చలేదు కాబట్టి ఇక నేను ఉండను, తిరిగి పంపించేస్తాను అంటానికి నువ్వు హోటల్కి వెళ్ళి నువ్వు ఆర్డర్ చేసుకున్నటువంటి ఏదో ఒక డిష్ కాదు నీ భార్య లేకపోతే నీ భర్త. నీ కుటుంబ జీవితాన్ని పరలోకంగా మార్చుకోవడమో నరకంగా మార్చుకోవడమో అది నీ చేతుల్లో నా చేతుల్లో ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళారా, మ్యారేజ్ ఇస్ ఫర్ లైఫ్. వివాహం అనేది జీవితకాలానికి, అది కొంతకాలానికి మట్టుకు కాదు. నీవు బ్రతుకున్నంత వరకు కూడా భర్తగా నీ బాధ్యతలు నిర్వర్తించాలి. నీవు బ్రతుకున్నంత వరకు కూడా భార్యగా నీ బాధ్యతలు నిర్వర్తించాలి. పెళ్ళైనటువంటి కొత్తల్లో తొందరపాటు వల్ల మీరు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకొచ్చేమో. పెళ్ళై అనేక సంవత్సరాలు గడిచినటువంటి వారి కుటుంబ జీవితాల్లో కూడా ఇలాంటి స్థితిగతులు నేను చూస్తుంటున్నాను. చెప్పాను కదా ఇందాక, మెటీరియలిజం, భౌతికవాదం. పెళ్ళైన కొంతకాలానికి మోజు తగ్గిపోతుంది. ఎందుకంటే పెళ్ళైన కొత్తల్లో అందంగా కనిపించే భార్య కొంతకాలానికి అందంగా కనిపించదు. ఎందుకంటే నీకు భౌతికవాదం, నీకు లోక సంబంధమైన విషయాల మీద ఎక్కువగా మోజు పెరిగిపోయింది, కామవాంఛలు పెరిగిపోయాయి, ఇతరులు నీకు ఎక్కువగా అందంగా కనిపిస్తున్నారు, ఇతర విషయాల మీద నీకు ఆసక్తి పెరిగిపోయింది. కాబట్టి భార్య మీద లేకపోతే భర్త మీద నీకు ప్రేమ తగ్గిపోతుంది. అన్నిటిని మించి అహం, నేను భర్తని, నేను మగవాడిని, పురుషుణ్ణి, లేకపోతే నేను స్త్రీని, నేను తక్కువ తిన్నానా? పురుషులు స్త్రీలంతా కూడా సమానులే కదా. దేవుడు భార్యాభర్తలనే అనుబంధాన్ని పెట్టింది దేనికంటే ఇద్దరు సమాధానంగా సంతోషంగా తమ జీవితాలని ఈ యొక్క లోకయాత్రలో ఎంతో ఆనందంగా గడపాలని, దీవెనకరంగా జరిగించాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకే ఆదాము హవ్వలతో ఏదైనా తోటలోంచి పంపించి వేస్తాయని అన్నటువంటి మాటలేంటో తెలుసా? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందుడి అన్నాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఫలించి విస్తరించి అభివృద్ధి చెందులాగున ప్రతి దంపతులు కూడా చిన్న చిన్న పొరపత్సాలున్నా, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా, చిన్న చిన్న ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, సమస్యలున్నా, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకొని నరకప్రాయం చేసుకోకుండా జీవిత యాత్రను దంపతులుగా పరలోక యాత్రకు సమానంగా సంతోషప్రాయంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు అటువంటి జ్ఞానము, అటువంటి కృప మనందరికీ నీ దయచేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభు, మీకు స్తోత్రాలు. భార్యాభర్తల అనుబంధం ఎంత పవిత్రమైనదో, వివాహం అన్నిటికంటే ఘనమైన హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనంలో సెలవిచ్చావంటే ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే శ్రేష్టమైనది వివాహమని మరొక మారు మీరు జ్ఞాపకం చేశారు. దానికి ఉన్నటువంటి తత్వాలు మాకు జ్ఞాపకం చేశారు. భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలో మాకు తెలియపరిచారు. ఇది అనేక మంది కుటుంబాల్లో నా ప్రభు అనేకమైన చీలికలు, సమస్యలు, మిస్అండర్స్టాండింగ్స్, ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి, కోపతాపాలకు, ఆవేశాలకు, భావకావేశాలకు, నాయనా ఆహాలకు తావిస్తూ నా తండ్రి వారు నా ప్రభా లాక్కుంటూ తెగేదాకా లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అయ్యా, నీ బిడ్డలకు జ్ఞాన హృదయం కలిగజేయండి నా తండ్రి. కుటుంబాల్లో ప్రేమ, సమాధానము దయచేయండి నా తండ్రి. ఓర్పు, సహనం దయచేయండి ప్రభా. భార్యాభర్తలు ఒకరినొకరు మిక్కుటంగా ప్రేమించుకునేటువంటి సగ శరీరులు, సమాన భాగస్థులను గుర్తు చేసిన ప్రభా, నీ ప్రణాళికలో ఇద్దరు కలిసి సంతోషంగా సాగిపోనట్లు ప్రతి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి మని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. మే ద లార్డ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ అండ్ గైడ్ దెమ్ విత్ హిస్ హోలీ స్పిరిట్. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల
సమయం